అడుగుతావా నువ్వు అడుగుతావా అదే నువ్వు సీఎం రేవంత్ రెడ్డి మీద బాల్క సుమన్ ఇచ్చినటువంటి ఆయన వెలువరించినటువంటి వ్యాఖ్యల మీద మీరేమంటారు అసలు? బాల్క సుమన్కి అంటే ఓడిపోయినాక కొంచెం మతి భ్రమించింది. బాల్క సుమన్ కాదు, వాడు మతి భ్రమించిన సుమన్. ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ను ఆదేశిస్తున్నాం, సిఇఓ గారికి, ముఖ్యమంత్రి గారికి, తనని ఎర్రగడ్డలో హాస్పిటల్ వేసి కొద్దిగా చెకప్ చేయండి. యనమల రేవంత్ రెడ్డి గారు, అట్నే మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్కులు కానీ, సిఇఓ గారు కానీ ఇమ్మీడియట్లీ తీసుకుపోతే బాగుంటుంది. ఎందుకంటే మా పిహెచ్డి పీజీలు చేసి ఉద్యమం పేరు మీద ఉన్న ఈ నీళ్ళ గురించి మాట్లాడితే నీళ్ళ గురించి మాట్లాడాలి, అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడాలి కదా, ఆ వాయిస్ ఇవ్వాలి కదా. ఏం మాట్లాడిండు ముఖ్యమంత్రి అని అంటే ముఖ్యమంత్రి పదజాలాన్ని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే తనకి కండ్లు బైర్లు గమ్మినాయి. ప్రజలు ఈ పరిపాలన గూకపెట్టగానే తనకి కండ్లు బైర్లు గమ్మి మతిభ్రమించిపోయింది. మిస్టర్ బాల్క సుమన్, నీ కూడబెట్టిన ఆస్తులను, నీ వ్యవహరించిన ఎంజాయ్మెంట్ని మొత్తం తొక్కిపడేస్తాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చెప్తున్నాం, ఖబర్దార్ బిడ్డ. ఎప్పుడైనా ఒక రిప్రజెంటేటివ్గా, పార్లమెంటు మెంబర్గా, అసెంబ్లీ సభ్యునిగా ఉన్నప్పుడు ఒక ఉందాతనం ఇస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఓటక్కును వినియోగించి గెలిచిన బాల్క సుమన్ ఒకసారి పార్లమెంటు పంపుతుంది, ఒకసారి అసెంబ్లీ పంపుతుంది. సిగ్గుందారాబాయి, ఏం పదజాలం పడుతున్నారా ముఖ్యమంత్రి పైన? ముఖ్యమంత్రి గారి బిడ్డకు తన కూతురి పెళ్ళి వదులుకున్న, పెళ్లి మీద వివక్షత చూపెట్టిన ఓ కె చంద్రశేఖరరావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హాస్పిటల్ పడితే మందలిచ్చిన మానవీయ కోణంలో ఆలోచించకుండా నీ ఎంపీ టికెట్ కోసమో లేకుంటే కేసీఆర్ కాడ ఆడు తిక్కలోడు రామారావు గాడు, ఆ ట్విట్టర్ పిట్టగాడు చెప్తే చెప్పినోనికైనా సిగ్గుండాలి, మాట్లాడినోనికైనా బుద్ధి ఉండాలిరా విధవ. ఇది తెలంగాణ సమాజం. ఇది మల్లు స్వరాజ్యం, భీమిరెడ్డి నరసింహారెడ్డి, సాకలి ఐలమ్మ, బెల్లి లలిత లాంటి ఎంతోమంది ఉద్యమకారులు ఉన్న ఈ నడిచిన బాట. నీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి బిడ్డ. ఇక్కడే ఉద్యమ సమయంలో చాలామందిని చంపినామని ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద విచారణ చేపిస్తాం. విచారణ చేపించి నేను మొత్తం నిర్దోష అయితే చెంచలగూడ చెల్లపిల్ల బొక్కలేసి నేను చిప్పకూడ తినిపిస్తాం. త్వరలోనే బాల్క సుమన్ ఊసలు లెక్క పెట్టే రోజులు వస్తాయి. దానికి సిద్ధంగా ఉండు బిడ్డ బాల్క సుమన్. దయచేసి ఎక్కడ అవపడకు బిడ్డ, ఎక్కడ అవపడ్డా దేహశుద్ధి చేస్తాం. నీ చుట్టూ ఉన్న కంత్రిగాళ్ళు అయినా ప్రభుత్వంలో ఒక్కడు మంచోలేడు, అంతా కంత్రిగాలే. కాళేశ్వర్ దొంగ, పేపర్ లీకేజీ, లిక్కర్ లీకేజీ, ఈ అన్ని స్కామ్లే కదా భయ్. నీ జీవితమే స్కామ్ రా నాయన. ఇంత మంచి అవకాశం ఇస్తే నువ్వు అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడండి, ప్రెస్ మీట్లు పెట్టండి భయ్. మీరు ఏం మాట్లాడాలో ఏమనాలో, నీళ్ళ జలాల మీద జగన్మోహన్ రెడ్డి తీసుకుపోయిండని మాట్లాడితే నువ్వు దాన్ని డైవర్ట్ చేసి పార్లమెంటు టికెట్ కోసం, కేసీఆర్ ఎంగిల్ మెతుకుల కోసం మాట్లాడడం కరెక్ట్ కాదు. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడేటి. దీక్షలో ఊకున్నాం కానీ తక్కువ మాట్లాడుతున్నాం బిడ్డ. భవిష్యత్తులో ఎక్కడ అవపడ్డా దేహశుద్ధి చేస్తాం.